ఈ నెల 10వ తేదీ కామ్రేడ్ రామకృష్ణ అన్న గారు సిపిఐ జాతీయ కార్యదర్శి ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్పుకు నిరసనగా జాతీయ ఉద్యమంలో భాగంగా ఇండియా కూటమితో కలుపుకొని 10వ తేదీ ఉదయం 10 గంటలకు సమతా గ్రామం నుంచి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం పేరును కొనసాగించాలని చెప్పి అదేవిధంగా దానికి సంబంధించిన నిధులు కూడా పూర్తి స్థాయిలో ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా కేంద్ర ప్రభుత్వమే బనాయించాలని చెప్పేసి ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగానే 10వ తేదీ పాదయాత్ర మొదలవుతుంది. సమతా గ్రామం నుండి కూడా బండ్లపల్లి పప్పూరు మండలం బండ్లపల్లిలో ఎక్కడైతే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో 2026 అదే ప్లేస్ నుంచి కూడా పాదయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహాయించి బీజేపీ అదేవిధంగా కూటమిలో ఉండే పార్టీలు మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని చెప్పేసి ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఆ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఆహ్వానిస్తున్నాం. ఈ పాదయాత్ర మహాత్మా గాంధీ పేరునే ఈరోజు మార్చగలిగినారంటే ఎంత క్రూరమైన చర్య ఒక్కసారిగా ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఈరోజు గూడు లేక వలసలు పోయే మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మన అనంతపురం జిల్లా వలసలు అంటేనే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు 2002లో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాలో మన కరువు కాటకాలు ఇక్కడి నుంచి వలసలు ఎలా నివారించాలని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా మన జిల్లాకి ఇంకొకటి, మన జిల్లా నుంచే కూడా ఆ కార్యక్రమము దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వల్ల 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో బడ్జెట్ ఎక్కడుంది? 40% నిధులు బనాయించుకునే శక్తి రాష్ట్ర ప్రభుత్వం అయింది ఉందా? ఈరోజు మనం నడుస్తుండేదంతా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ అంతా ఎన్ఆర్జీఎస్ పైన నడుస్తూ ఉంది. మళ్ళీ ఎన్ఆర్జీఎస్ లేకుండా ఈ చట్టం మార్చిన వెంటనే ఏదో పేరు వేరే పెట్టుకున్నారు, కానీ పేరు ఏదైనా పెట్టుకోండి, మహాత్మా గాంధీ పేరును కొనసాగిస్తూ కేంద్రం నిధులను పూర్తి స్థాయిలో ఇచ్చేదాని విధంగా ఈరోజు మహాత్మా గాంధీ పేరునే మార్చగలిగినారంటే రేపు పొద్దున ఏదైనా పేరు మార్చచ్చు. ఈ మహానుభావులు బీజేపీ కేంద్రంలో వచ్చిన 12 సంవత్సరాల నుంచి కేవలం పేర్లు మార్చుకోవడం, రాజకీయ నాయకులను ఎద్దేవా చేయడం, మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, పటేల్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని మరిపించి సావర్కర్ సిద్ధాన్ని ముందుకు తెచ్చేటట్లు ఇవైతే అయిపోతూ జాతీయ నాయకుడు అంటారే సావర్కర్ పేరు గుర్తు రావాలి. సావర్కర్ ఏం చేసినాడో, గాడ్సే ఏం చేసినాడో ప్రజలందరికీ తెలుసు. కావున ఈ పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. కాబట్టి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ పాదయాత్రకు మద్దతు పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఇదే మా ఆహ్వానంగా పరిగణించి అందరూ రావాల్సిందిగా మనవి. సమతా గ్రామం నుంచి బండ్లపల్లి బత్తలపల్లి పైన మాల్యంతం సమతకి వెళ్తాము. ఎస్కే యూనివర్సిటీ మన దీని వరకు వెళ్తాం. బత్తలపల్లి క్రాస్ అయ్యి అక్కడ నిలబడతాము. అక్కడ నుంచి నెక్స్ట్ డే ఎండింగ్ 3rd డే 3 రోజుల పాదయాత్ర 10వ తేదీ. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.